ఇలాంటి అరాచకం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు అనుకుంటా. ఒక ఆడపిల్ల తనని ఒక ఎమ్మెల్యే మోసం చేశాడని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది. అమ్మాయి పోని ఆషామాషి కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని తనని అత్యాచారం చేశాడని చెప్పింది. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రపంచానికి. అతని యొక్క బెదిరింపులు, అతని యొక్క వేధింపులు, అతని దుర్మార్గపు చేష్టలు మొత్తాన్ని వీడియోలు కూడా రికార్డు చేసి మరి ప్రపంచానికి చూపించింది. అయితే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆరోపణల మీద చర్య తీసుకుంటానికంటూ ఏదైతే ఆడపిల్లల పట్ల నేను బాధ్యతగా ప్రవర్తిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేసి 4 రోజుల్లో, వారం రోజుల్లో నివేదిక అప్పటిదాకా పక్కన ఉండని చెప్పి ఎమ్మెల్యేకి చెప్తే ఆ కమిటీ నివేదిక ఇవ్వదు, ఆయన మీద చర్య ఉండదు, ఆయన పార్టీలో కొనసాగుతూనే ఉంటాడు. ఆ అమ్మాయిని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, చంపబోతున్నారు, కొట్టబోతున్నారు. ఇది ఎక్కడ దారుణం? చివరికి ముఖం దాచుకుని చెప్పే అమ్మాయి బహిరంగంగా బయటకు వచ్చి ముఖంతో చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. విక్టిమ్ కాస్త తననే నేరస్తురాలుగా చేసే ప్రయత్నం చేశాడు, ఉద్యోగాలు పీకించే ప్రయత్నం చేశారు. ఇంత హెరాస్మెంట్ ఇదే వైసీపీ చేస్తే ఊగిపోయేటటువంటి వాళ్ళు ఇప్పుడు అదే అరాచకం అమ్మాయి పట్ల చేయడం ఎంతవరకు సబబు? నిన్న నడి రోడ్డు మీద కొట్టే ప్రయత్నం చేశారు. చివరికి అమ్మాయి ధర్నా చేస్తే పోలీసు కేసు పెడితే పట్టించుకోరు. ఏం చేయాలి ఇక? ఆడపిల్లల రక్షణ అన్నటువంటిది ఇది కరెక్ట్ అయినటువంటిదేనా? ఆటవిక రాజ్యంలోకి వెళ్తున్నామా, లేకపోతే కనుక బాధ్యతని మర్చిపోతున్నామా? ఎందుకు సార్ కొడతారు? ఎందుకు సార్ ఒక అమ్మాయి మీద కొడతారు? ఇప్పుడు ఒక కాజ్ ఉండాలి, ఒక రీజన్ ఉండాలి చెప్పడానికి. కంప్లైంట్ రాయమ్మాయి, కంప్లైంట్ రాయి. కాదు కదా కంప్లైంట్ రాయి, పోయి రాయి బస్సు రాయి తీసుకోయా. పెడితే పంపిస్తుంది.